వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ 50 జంటలకు సామూహిక వివాహాలు భారీ కానుకలు అందజేసిన అంబానీ కుటుంబం కేసీ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఇల్లందు నియోజకవర్గాన్ని ఎడారిగా మారిస్తే ఉద్యమిస్తాం మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య హరిప్రియ గాలివానల బీభత్సవానికి నేల కొరిగిన బ్రిడ్జ్ ఘనంగా జాతీయ క్రైస్తవ దినోత్సవం ఇక వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లావుడ్య రమేష్ ను టీఆర్ఎస్ కు చెందిన వినోద్ కుమార్ జైస్వాల్ కులం పేరుతో దూషించడంతో రెబ్బెన మండల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి వచ్చి పోలీస్ స్టేషన్ నుండి అట్రాసిటీ కేసు నమోదైన నిందితుడిని తీసుకుపోవడంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆగ్రహావేశాలకు గురై జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి రాస్తారోకోకు దిగారు. కాంగ్రెస్ నాయకులను ఎంత బుజ్జగించినా వినకపోవడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నా బాధ్యత నేనే తీసుకొచ్చాను. నేను నిన్న అధ్యక్షులు వదిలిపెడతారు. మీరు రాత్రి నుండి అన్నది మేము ఇప్పుడు లంచాడు కాంటే ఇల్లీగల్ అయితేమా మోసం చేస్తామా నేను మీకు మంచిగా మర్యాద మాట్లాడిపోయినాను. ఆయన ఎట్లా పంపుతారు చెప్పండి. ఏం సార్ ఆమె పిటిషన్ నాయకత్వం కార్యకర్తలతో మాట్లాడుతున్నాం. ఏమని అంటే రేపొద్దున ప్రసాదకు ఇష్టం వచ్చిన బూతులు మాటలు తిట్టిందిరా, మనం రేపొద్దున ఆసిఫాబాద్ పోదామంటే ఆ ముండ ఇట్లా తిట్టిందని చెప్పడానికి చెప్తే దాన్ని నువ్వు ముండాని ఎట్లా తిడతామని చెప్పేసి వాటి ఇష్టం వచ్చిన కులం పేరుతో నా లమ్మడా అది అని ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు పాడుకోవని చెప్పేసి ఇష్టం వచ్చిన లమ్మడం అని ఇష్టం వచ్చిన తిట్టిన తర్వాత నేను 9 గంటలకు రాత్రి 9:30 తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అతను తీసుకొచ్చి ఇప్పుడు పోవాల్సి వచ్చి ఇప్పుడు వచ్చి పట్టుకుపోయింది.
నాకు కేసు చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి నా కోరిక. రిమాండ్ అరెస్ట్ అయిన మనిషిని ఎందుకు వదిలేసిందని చెప్పేసి నా డిమాండ్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి పట్టుకుపోయింది. అట్లానే ఎవడైనా చచ్చిపోయినా కూడా అక్కడ డెడ్ బాడీ అక్కడ పడి ఉన్నా కూడా చంపినోనికి పట్టుకొని ఎట్లా వెళ్ళిపోతారు అనేది మా వాదన. జగ్గంపేట గోకవరం రోడ్లో సగం నిర్మాణం చేసినటువంటి సుల్భ కాంప్లెక్స్ నాటి ప్రతిపక్ష నాయకులు అడ్డుకుంటూ కాంప్లెక్స్ ఆగిపోయింది. నాటు ప్రతిపక్ష నాయకులు నేటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తారా, లేక రోడ్డు పొడున్న షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి షాపులు అద్దెకి ఇస్తారా, లేక అధికార పార్టీ నాయకులే ఆక్రమించుకుంటారా అని వాపోయిన స్థానికులు. నమస్కారం. నా పేరు మేకా వీరబాబు, జగ్గంపేట, కాకినాడ జిల్లా. జగ్గంపేట గోకవరం రోడ్డుని ఆనుకున్న ట్రావెల్స్ బంగ్లా దగ్గర గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు సులభ కాంప్లెక్స్ కి ప్రయాణికులు సౌకర్యంగా ఉండేటందుకు మరుగుదొడ్డులు నిర్మించుకోవడానికి నిధులు రిలీజ్ అయినాయని చెప్పేసి నాటు వైఎస్ఆర్ గవర్నమెంట్ వారు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ పక్కనే ఖాళీ స్థలం కేటాయించి ఆ ఖాళీ స్థలంలో నిర్మాణం చేపట్టినప్పుడు మరి నాటి ప్రతిపక్షం అయిన టీడీపీ లేదా అధికార పార్టీలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఇక్కడ కాంప్లెక్స్ ఉప కాంప్లెక్స్ నిర్మించకూడదు అని చెప్పేసి అబ్జెక్షన్ పెట్టి ఎంఆర్ఓకి ఎంపీఓకి కూడా దానిపైన అర్జీ సమర్పించి వర్క్ ఆఫ్ చేయడం జరిగింది. మరి అది అటు ఇటు చెందకుండా ఎటు కాకుండా ఆ కాంప్లెక్స్ అలాగే ఉంది. సుమారు సంవత్సరాల కాలం నుంచి ఆ కాంప్లెక్స్ అలాగే నిరుపయోగంగా పడి ఉండడంతో గవర్నమెంట్ నుంచి వెచ్చించే నిధులు ఏమైంది? ఆ కాంప్లెక్స్ ఖర్చు పెట్టిన నిధులు ఎవరు ఖర్చుల్లో పెట్టారు? కాంప్లెక్స్ పూర్తిగా నిర్మాణం అన్నా చేయాలి, లేకపోతే అక్కడ లేకుండా తొలగించాలి. ఎందుకంటే జగ్గంపేట పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ సరిపోలేదు, జనాలు ప్రోటీన్ ఎక్కువైందని చెప్పేసి మరి మన ఆర్టీసీ కాంప్లెక్స్ లో కూడా షాపింగ్ నిర్మించుకోవడానికి ఆర్టీసీ రవాణా వారు మరి ఉన్నటువంటి జగ్గంపేట పూర్తి స్థలాన్ని కూడా అద్దెకి ఇచ్చుకుంటున్నారు. మరి అక్కడి నుంచి మొదలెట్టుకుంటే ఎంపీఓ ఆఫీస్ దగ్గర నుంచి గోకవరం రోడ్లో సుమారు 300 మీటర్ల ప్రభుత్వ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఇస్తే దాని ద్వారా గవర్నమెంట్కి ఆదాయం చేకూర్చి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని మరి ఇటీవల ఇది ఇలాగే ఉంటే కొంతమంది నాయకులు దాన్ని కబ్జా చేయడానికి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని ఈ వీడియోలో తెలియజేసుకుంటున్నాను. కొంచెం మంది నాయకులు ఇప్పటికే జగ్గంపేటలో చాలా పూర్వం బోక్సాలు కబ్జా చేశారు. నేడు అతి విలువైన 4 రోడ్లు జంక్షన్ లో ఉన్నటువంటి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని అక్కడ కాంప్లెక్స్ అన్నా శుభ కాంప్లెక్స్ అన్నా నిర్మాణం చేయాలి. లేని వేళ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తే మరి జిల్లా పరిషత్ కాబట్టి ట్రావెల్స్ బంగ్లా మరి అక్కడ అద్దెలు వస్తాయని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ట్రావెల్స్ బంగ్లా గెస్ట్ హౌస్ ఉందో ఇది ఆడ చాలా శిథిల వ్యవస్థకు చేరుంది. మరి గతంలో అది ఏ నాయకులు వచ్చినా మరి ఇటు రవాణా ఎవరైనా విఐపీలు వెళ్ళినా అక్కడ ఆగి మరి అది చూసుకుని వెళ్ళేవారు. కొన్ని మీటింగ్లు కూడా గతంలో ఆ ట్రావెల్స్ బంగ్లాలో నిర్మించడం జరిగేది. నేటి నాయకులు ఎవరి కాళ్ళకే సొంతంగా జగ్గంపేట సెంటర్ లో ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ట్రావెల్స్ బంగ్లాని వినియోగించుకుంటూ లేదు, అది శిథిల వ్యవస్థ చేరింది. దానిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కార్తిక్ హాస్పిటల్లో సేవాలాల్ సేన రాష్ట్ర కో కన్వీనర్ వెంకన్న నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ నెహ్రూ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోర్ బంజారాల పవిత్రమైన మొట్టమొదటి పండుగ శీత్లా పండుగను ఒకేసారి నిర్వహించాలని గత 10 సంవత్సరాలుగా సేవాలాల్ పైన సేన మరియు కుల పెద్దలు అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద పూసల కార్తె మొదటి మంగళవారం రోజున అందరం ఒకేసారి జరుపుకొని జాతీయ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. మమ్మల్ని మీరు కొలిచి మా యొక్క బలిదానం కనుక ఇస్తే మేము శాంతిస్తాము, ఆ యొక్క పశ్చిమబదను కాపాడుతామని చెప్పేసి ఆనాడు పెద్ద మంచి కళలో రావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు
మా యొక్క బంజారా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఇప్పటి వరకు ఆ యొక్క ఆనవాయితీ ప్రకారంగా మేము పండుగను జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరం జూలై 9న అందరూ కూడా భారీ సంఖ్యలో ఈ పండుగను విజయవంతం చేయాలి, ఒకే రోజు జరుపుకోవాలని చెప్పేసి మేము ఈ యొక్క గోర్బంజాలో ఉన్నటువంటి సర్పంచ్లకు కానీ, మరి ఎంపీటీసీలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ అందరూ కూడా ఒకే రోజు జరుపుకోవాలని అన్ని ప్రజా సంఘాలకు కానీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ఒకే రోజు జరుపుకుంటే మనం సెలవు ప్రకటించే డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అందరికీ శీతల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాము. జై సేవలా. మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే రోజు నిర్వహించుకునే విధంగా మనం ఒక నిర్ణయం తీసుకుందామని గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడి మరి అన్ని సంఘాలు మరి దీనికి ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కుల పెద్దలు కూడా చాలామంది ప్రోత్సాహం ఇస్తూ మరి ఒకే రోజు నిర్వహిస్తూ రావడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికీ ఏదో విధంగా కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంది. మనం కనుక ఒకే రోజు నిర్ణయించుకున్నట్లయితే అదేవిధంగా తీసి పండుగని ఒకే డేట్లో లేకపోతే ఒకే కాలంలో నిర్ణయించుకున్నట్లయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం దాన్ని గుర్తించే వీలుంటుంది. ఒకసారి ప్రభుత్వం గుర్తించినట్లయితే ఆ సంస్కృతి సాంప్రదాయాల్లో వాటిని మరి పాఠ్యాంశాల్లో కూడా చేర్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ఆ విధంగా జరిగినట్లయితే మనం నిర్వహించుకునే రోజుల్లో ఏ విధంగానైతే మిగతా పండగలు అన్ని జాతులై అదేవిధంగా మిగతా మతాల పండుగలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిని గుర్తించి ఏ విధంగా అయితే సెలవులు ఇస్తూ ఉన్నారో మన పండుగలకు కూడా గుర్తించి సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ కలిసి ఒకే శీతల పండుగనైతే ఒకే నాడు, తీజ్ పండుగనైతే ఒకే కాలంలో మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ శీతల పండుగని మరి వెంకన్న చెప్పినట్టు మనము మన పెద్ద పుషాల కార్తెలో ఎన్ని మంగళవారాలు అయితే వస్తాయో మొదటి మంగళవారం, రెండవ మంగళవారం, ఒక్కోసారి మూడవ మంగళవారం కూడా వస్తుంది. సో ప్రజలు ఆ విధంగా వేరే వేరే మంగళవారంలో నిర్వహించుకునేవారు. కానీ ఏదో విధంగా మనం మంగళవారమే కదా నిర్వహించేది. అందరం కలిసి మొదటి మంగళవారమే నిర్వహించుకున్నట్లయితే ఎక్కడ విద్యార్థులు ఏ కాలేజీలో ఏ స్కూల్లో ఎక్కడ ఉన్నా, అదేవిధంగా ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నా, ఎవరు ఏ రంగాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నా కూడా వారి వారి తండాలకు వారు చేరుకొని ఈ పండుగను అందరు కలిసి నిర్వహించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి మొదటి మంగళవారం నిర్వహించుకోవాలని ఒక డేట్ని డిసైడ్ చేయడం జరిగింది. జూలై మాసంలో మొదటి మంగళవారం 9వ తారీఖు వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం 9 జూలై 2024 నాడు మనము శీతల పండుగను నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా తీజ్ పండుగ డేట్లను తర్వాత ప్రకటిస్తాం. అయితే ఇప్పటికే మీకు చెప్తున్నారు, అడవుల్లో ఉండే లంబాడీలు ఆ పండుగలను నిర్వహిస్తూ వారు ఆ రోజుల్లో భూమి మీద అదేవిధంగా పశుపక్షాదుల మీదనే ఆధారపడి జీవించేవారు. కాబట్టి వారి ప్రాంతంలో ఆ భూమి కానీ, భూమిలో పండే పంట కానీ, అదేవిధంగా వాటికి ఉపయోగపడే ఈ జంతుజాలాలన్నీ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వర్షాకాలం రావడంతోనే ఏ విధంగా అయితే వైరల్ జ్వరాలు వస్తూ ఉంటాయో వైరల్ జ్వరాలే మరి గాలికుంటు వ్యాధికి కారణం. కాబట్టి పశువులలో గాలికుంటు వ్యాధి అని వచ్చి పశువులు మేత మేయకపోవడం, కనీసం నడిచి పొలాల్లో కానీ బయటికి కానీ పోకపోవడం ఆ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి వాటిని మనం ఏదో రకంగా మందులు ఇచ్చి వాటిని హుస్రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. భారత న్యాయ సంహిత చట్టంలో కేసు నమోదైన మొట్టమొదటి ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి రికార్డు సృష్టించారు. నిన్న జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. జెడ్పీ సీఈఓ కలెక్టర్ పమేలా సత్భవతి బయటికి వెళ్లే సమయంలో అడ్డుకొని బైఠాయించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ తరుణంలోనే భారత న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221, 126 ల హుస్రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. బిఎన్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన రెండో రోజే హుస్రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కాగా నిన్న కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కౌశిక్ రెడ్డి విశ్వరూపం చూపించారు. విమర్శించిన స్పీచ్ నేను మీటింగ్ పెట్టుకుంటే డిఈఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పి లెటర్ నోటీస్ ఇస్తారు. ఎంబీఓ గాని డిమోషన్ చేస్తారు. ఎట్లా కరెక్ట్
ఎగ్జామ్ లేదు, ఇప్పుడు సస్పెండ్ చేయాలని. మా ఎమ్మెల్యే కలెక్టర్ గారు, నేను ఎమ్మెల్యేని అంటే మీ బాస్ అనే చీఫ్ సెక్రటరీ కంటే నాకు పెద్ద ప్రోటోకాల్. వాట్ ఏమంటే నేను జవాబు ఎప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు, ఏం చేయాలి? What? That's what you're treating us. This government is treating us like this. Yes. What is this letter, madam? If you're not reading the letter. So what is this letter? We have got it your notice also. Even our KTR also spoken to you on this issue. Yes, where is the action, madam? It's been 5 days. What is there to examine this? So what is there to examine this? What right does he have? No, what right? You please suspend him immediately. What right? You please take up. I can tell you take action. You are otherwise we will not be quiet. This is very unfair. Go like this. I have already answered you. No, where have you answered? How can you go like this? Not right now. If you can't answer, you should not have this meeting. What is it? You are a responsible officer. శ్రీ రాజరాజేశ్వర స్వామిని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కౌన్సిలర్ ఇప్పపుల అజయ్, పట్టణ కార్యదర్శి కనికరపు రాకేష్, బీసీసీఎల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు అంబటి రాజశేఖర్, నాయకులు పోతుగంటి వెంకన్న, పల్లకొండ అమర్, ఇన్నారం సాగర్, గుర్రం తిరుపతి, నాగుల మహేష్, ఖమ్మం గణేష్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ఉప్పండ బస్టాండ్ వద్ద వరాహి బహిరంగ సభ. Ama
ఫోటోగ్రాఫర్స్ కొంచెం వెనక్కి వెళ్ళాలి ప్లీజ్, కోఆపరేట్ చేయండి. సార్కి ఆఫీషియల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలుసా ఐడియా ఉంది తెలంగాణ ప్రభుత్వం రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు కరీంనగర్లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో గత ఏడాది డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న ఎన్నికల్లో చెప్పిన విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేశామని, బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగి 100% ఆక్యుపెన్సీ దాటిందని, కొత్త బస్సుల కొనుగోలుపై ప్రజాప్రతినిధుల నుండి డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆర్టీసీని మరింత ప్రజల ముందుకు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందజేశాం. దానిలో భాగంగా సంఖ్య బస్సులో ఎక్కేవారి సంఖ్య 100% ఆక్యుపెన్సీ పెరిగింది. కొత్త డిమాండ్ బస్సులు కావాలని ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్ పెరిగింది. దానితోటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే నిర్ణయం తీసుకొని ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గట్టి గారు, రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం మొత్తం నిర్ణయం చేసుకొని బస్సులో కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తూ దానికి కావాల్సినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని డిపో మేనేజర్ల కాడ నుంచి డ్రైవర్లు, ఇతర శ్రామిక అన్ని కలిపి 3035 ఉద్యోగాలకు నియామకాలకు ప్రభుత్వం నిన్న గ్రీన్ సిగ్నల్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సహచర మంత్రులందరికీ 10 సంవత్సరాల తర్వాత 2014 తర్వాత ఆర్టీసీలో మళ్ళా మొట్టమొదటి రిక్రూట్మెంట్. మొన్న బ్రెడ్ అండ్ బటర్ స్కీమ్ కింద ఎవరైతే చనిపోయినటువంటి పిల్లలకు సంబంధించి దాదాపు 3 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ 3000 ఉద్యోగాలతో ఆర్టీసీ తిరిగి పునర్వైభవం వస్తుంది. ఇది కాక మొన్న 1000 బస్సులు కొనుగోలు చేసినాం. అవి చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజాప్రతినిధుల నుంచి, ప్రజా యాత్రికుల నుంచి వస్తున్న డిమాండ్కి అనుగుణంగా మా ప్రభుత్వం నూతనంగా 15,000 పైన
అంటే దాదాపు 2,000-2,500 వరకు కూడా బస్సులు కొనుగోలు చేయడానికి ఫేజ్ బ్యానర్గా ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి జిల్లా కేంద్రం 33 జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు రాష్ట్ర రాజధానికి, ప్రతి మండల కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి బస్సు నడవాలనే నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీనితోటి రాష్ట్ర రాజధానికి మండల కేంద్రం నుంచి పోవలసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాలను కనెక్టివిటీ కలుపుతూ బస్సుల సౌకర్యం పెంచాలని ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజల సహకారం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి. ఆర్టీసీ ప్రజల సంస్థ, అందులో పేద ప్రజలకు రవాణా వ్యవస్థకు ఉపయోగపడే సంస్థ, అందులో క్రమశిక్షణ కలిగిన ఖాదీ బట్టలు కలిగినటువంటి ఉద్యోగస్తుల శ్రమతో ప్రభుత్వ సహకారంతో ఈ సంస్థ ముందుకు నడుస్తోంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాల వల్ల మహిళలకు ఇచ్చేటువంటి రాయితీని ప్రభుత్వం చెల్లించడం కారణంగా ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడ్డది. ఆపరేషన్ లాస్ లేదు, కానీ గతంలో ఉన్న బకాయిలన్నీ చెల్లించాల్సి ఉంది. కాబట్టి అది పీఎఫ్ కావచ్చు, లేదా ఇతరత్రాల కోఆపరేటివ్ సెస్ కావచ్చు, బ్యాంక్ అప్పులు కావచ్చు, వాటన్నిటినీ కూడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.